వెల్కమ్ బ్యాక్ టు డీజీ బొమ్మ. ఈరోజు మనము చిలిపి కోతి అనే ఒక అద్భుతమైన కామెడీ కథని చూసేద్దామా? కమ్ ఆన్, లెట్స్ గో. అనగనగా ఒక పెద్ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ అంతా ఒక పీస్ఫుల్ మార్నింగ్ రోజు ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ తో లేచింది. ఆ ఫారెస్ట్ లో బర్డ్స్ అన్నీ కూడా కిలకిలా పాడుకుంటూ ఎగురుతున్నాయి. జింకలు ప్రశాంతంగా గడ్డి మేస్తున్నాయి. కుందేళ్లు హాయిగా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు మన మెయిన్ హీరో ఎంట్రీ, అదే చింటూ. ఇది ఒక నాటీ మంకీ. చింటూ చాలా ఇంటెలిజెంట్, దాంతోపాటు నాటీ కూడా. అదే ప్రాబ్లం. రోజంతా అల్లరి చేయడం, అందర్నీ ప్రాంక్ చేయడం, అదే దాని పని. ఒకరోజు బాలు అనే ఏనుగు నది దగ్గర నీళ్లు తాగుతూ ఉండగా మన నాటీ చింటూ ఒక పెద్ద ఆకుని తీసుకొని తాప్ అని బాలు తల మీద పడేసింది. అప్పుడు మన ఏనుగు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అయ్యో ఇది ఎక్కడి నుండి పడింది, ఎవరు పాడేశారు అని దిక్కులు చూసింది. అప్పుడు మన నాటీ చింటూ చెట్టు వెనక దాక్కుని అది నేనే అని నవ్వుకుంది. నెక్స్ట్ డే ఫారెస్ట్ లో బన్నీ క్యారెట్ తింటూ ఒక దగ్గర కూర్చుంది. అక్కడికి చింటూ వచ్చి నెమ్మదిగా క్యారెట్ లాక్కొని చెట్టు మీదకి పరిగెత్తింది. అయ్యో నా క్యారెట్ ఎక్కడా అని బన్నీ చుట్టూ వెతుక్కుంటున్నప్పుడు మన చింటూ ఏమో చెట్టుపై నుండి, బన్నీ ఇదిగో నీ క్యారెట్ నా దగ్గర ఉంది అని ఒకసారి చూపించి మళ్ళీ దాచేసింది. అది నా క్యారెట్, నాకు ఇచ్చేసేయి అని బన్నీ అడిగితే చింటూ అల్లరిగా నవ్వుతూ క్యారెట్ ని బన్నీకి చూపించి దాచేయడం చేస్తుంది. అది చూసి బన్నీ చాలా సాడ్గా ఫీల్ అయింది. ఈ నాటీ చింటూ రోజు ఇలాగే ఏదో అల్లరి చేస్తూ ఉండేది. ఒక రోజేమో పక్షుల గూళ్ళన్నీ పాడు చేసేది. ఇంకో రోజేమో ఎలుగుబంట్లు కష్టపడి సంపాదించిన తేనెనంతా దాచేసేది. ఇలా అందరినీ ఏడిపించడం చూసి అందరికీ చింటూ అంటే భయం వేసింది, అలాగే కోపం కూడా వచ్చింది. చింటూ ఎప్పుడు ఇలానే అందరినీ ప్రాంక్ చేస్తూ ఉంటుంది అని అందరూ సాడ్గా ఫీల్ అయ్యారు. ఇలానే చాలా డేస్ గడిచిపోయాయి. ఒకరోజు అందరినీ ప్రాంక్ చేసి మన నాటీ చింటూనే ఈసారి ప్రాబ్లంలో పడింది. అదెలా అంటే, చింటూ ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి జంప్ చేస్తున్నప్పుడు చూసుకోకుండా ఒక పాత చాలా డెలికేట్గా ఉన్న బ్రాంచ్ మీదకి జంప్ చేసింది. ఇంకేముంది, ఆ బ్రాంచ్ కాస్త క్రాక్ అని విరిగిపోయింది. చింటూ ఏమో దామ్ అని పెద్ద బుషెస్లోకి జారి పడిపోయి చిక్కుకుపోయింది. అయ్యో హెల్ప్ హెల్ప్, నన్ను ఎవరైనా సేవ్ చేయండి ప్లీజ్ అని గట్టిగా అరిచింది. ఫారెస్ట్లో ఉన్న అన్ని యానిమల్స్ ఆ అరుపుని విన్నాయి. కానీ ఇది కూడా ఒక ప్రాంకే అయి ఉంటుందిలే అనుకొని ఎవ్వరూ నమ్మలేదు. చింటూ మళ్ళీ మళ్ళీ పెద్ద పెద్దగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూనే ఉంది. ఈసారి నిజంగానే భయపడింది. అరుపులు విని అక్కడికి మన చిన్ను చిలుక వచ్చింది. చింటూని చూసి, ఓ నిజంగానే చిక్కుకుంది, ఇది ప్రాంక్ కాదు అని చిలుకకి అర్థమైంది. అప్పుడు చిన్ను వెంటనే ఏనుగు, జింక, కుందేలు అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యో నిజంగానే మన చింటూ ప్రమాదంలో ఉంది, పదండి పదండి సేవ్ చేద్దాము పదండి అని అందరినీ తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఏనుగు తన తొండంతో బుషెస్ని తోసేసింది. జింక కొమ్మలను పక్కకు నెట్టేసింది. కుందేలు రాళ్లను పక్కకి జరిపింది. ఇలా అందరూ కలిసి చింటూని బయటకి తీసుకుని వచ్చారు. అందరి సహాయంతో బయటకి వచ్చిన చింటూ తల వంచుకొని, నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ. నేను చేసే ప్రాంక్స్ వల్ల అందరినీ ఎప్పుడూ ఏడిపించడం వల్ల ఈరోజు నా మాట ఎవ్వరూ నమ్మలేదు. నాకు నా తప్పు తెలిసింది. ఇక నుండి నేను ఎవ్వరిని ఏడిపించను, ఎవ్వరిని ఇబ్బంది పెట్టను అని చెప్పింది. అందరూ నవ్వుతూ తప్పు తెలుసుకొని మారడం గొప్ప విషయం చింటూ అని చెప్తారు. ఆ రోజు నుండి చింటూ అందరికీ హెల్ప్ చేస్తూ చిలిపి కోతి కాస్త మంచి కోతిగా మారింది. అప్పటి నుండి ఆ ఫారెస్ట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి. ఈసారి నాటీ అల్లరితో కాదు, ఫ్రెండ్షిప్తో, ప్రేమతో, హ్యాపీనెస్తో.
పిల్లలు, ఈ కథ వల్ల మనకేం తెలిసింది? అల్లరి అనేది ఫన్నీగా ఉండొచ్చు, కానీ మన ఫ్రెండ్స్ని, మన పక్క వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు. అది ఎప్పుడూ మంచిది కాదు. మనము హానెస్ట్గా, ఫ్రెండ్లీగా, మంచిగా ఉంటేనే అందరి ఫ్రెండ్షిప్, ప్రేమ పొందగలము. పిల్లలు, మీకు మన ఈ చిలిపి కోతి స్టోరీ నచ్చిందా? మీరు ఎప్పుడైనా నాటీ ప్రాంక్ కానీ సరదా అల్లరి కానీ చేశారా? చేస్తే అదేంటో మాకు కమెంట్ చేసి చెప్పండి. అందరం కాసేపు నవ్వుకుందాం. నెక్స్ట్ టైం ఇంకో కొత్త స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీజీ బొమ్మ.